Jai. Beloved God, help us all to love you more and more and more and more and still like more till we become worthy of union with you. And help us all to hold fast to beloved Baba's Dham till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా జై. మెహర్ బాబా కి జై. జై. హరీశ్వర. యస్మాత్ పరస్తాత్ పురుషాదనంతాత్ అనాదిమధ్యాత్ అధికం న కించిత్ న హేతు హేతః పరమేశ్వరేశ్వరో మెహర్నామో సదా స్మరామి మోక్షం. మెహర్నామో సదా స్మరామి మోక్షం. ఈరోజు కూడా మన సర్వస్వము అయినటువంటి మెహర్ ప్రభు మనకి ఆయనతో సహజీవనం సాగించుకునే సదవకాశాన్ని కలుగజేశారు. అందుచేత ఆయనకి శత సహస్ర కోటి పాదాభివందనాలు తెలియజేస్తూ ఇందులో భాగంగా మనం భగవంతుని యొక్క అవతారు రూపంలో ఉన్న భగవంతుని యొక్క చరిత్ర, ప్రభు చరిత్రగా మనం 9వ భాగాన్ని వింటున్నాం. అందులో మనం ఈ రోజుకి 3805వ పేజీకి చేరుకున్నాం. ఆ మీద పేరాలో ఆఖరి వాక్యం చదువుకొని ముందుకు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. నవజీవనపు నియమ నిబంధనల ముఖ్యోద్దేశం పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో గత 2.5 మాసాల్లో జరిగిన పొరపాట్లను క్షమించమని ఎంతో దయామయుడైన భగవంతుని ప్రార్థిస్తున్నాను అని బాబా తన యొక్క ప్రార్థనను ముగింపు చేశారు. చేసిన తరువాత నా సహచరులు నా పట్ల ఏ విధంగానైనా అమర్యాదగా ప్రవర్తించి ఉన్నట్లయితే నేను హృదయపూర్వకంగా వారిని క్షమిస్తున్నాను. అలాగే నేను నా సహచరులను ఏ విధంగానైనా అగౌరవపరిచినట్లయితే నన్ను క్షమించమని వారిని కోరుతున్నాను. నవజీవనంలోని నియమ నిబంధనలకు మరియు చేసుకున్న ప్రమాణములకు 100కి 100 పాళ్ళు కట్టుబడి జీవించేలా కావలసిన శక్తిని ప్రసాదించమని, అలాగే రేపటి రోజు 1950 జనవరి 1వ తేదీ నుండి ప్రారంభమయ్యే నవజీవనంలోని మరొక ముఖ్య దశను ఆచరించుటకు కావలసిన నూతన శక్తిని ప్రసాదించమని ఆ సర్వశక్తిమయుణ్ణి కోరుతున్నాను. తరువాత బాబా ఈ క్రింది వివరణనిచ్చారు. అన్ని విషయములను సంపూర్ణముగా పరిగణించి నవజీవన
నిబంధనలను, చేసిన ప్రమాణాలను పూర్తిగా దృష్టిలో ఉంచుకొని తెలియక చేసిన పొరపాట్లను, అవి చిన్నవైనా లేక పెద్దవైనా, ఉపేక్షించే ప్రయత్నం చేయడానికి నిర్ణయించుకున్నాను. కానీ ఎరుకతో కావాలని చేసిన తప్పులను, అవి ఎంత చిన్నవైనా లేక పెద్దవైనా ఎన్నటికీ క్షమించను. ఈ విషయంలో అందరం కూడా చాలా జాగరూకతతో ఉండాలని. ఎరుకతో కావాలని చేసిన తప్పులను, అవి ఎంత చిన్నవైనా లేక పెద్దవైనా ఎన్నటికీ క్షమించను. నాడు నవజీవనంలో ఉన్నవాడికి నేడు మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. నియమ నిబంధనల స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా ఉండే తప్పిదములను నేను ఎన్నటికీ క్షమించను. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడడం అనేది జరగదు. నా ఆజ్ఞలను సంపూర్ణ విధేయతతో పాటించుటలో తప్ప నేను ప్రతి విషయంలోనూ సోదరునిగాను స్నేహితునిగాను ఉంటాను. నియమములకు 100% అంటి పెట్టుకొని ఉండేవారందరము మునిగినా తేలినా కలిసే ఉంటాము. 1950 జనవరి 1వ తేదీ ఆదివారం రోజున బాబా తన సహచరులందరికీ నవజీవనంలో జీవితం ఎంతో ఆనందంగా ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రతి ఒక్కరికి క్రిస్మస్ కేక్ ముక్కలను అందజేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వారు మొరాదాబాద్ నుండి ఊరేగింపుగా నడుచుకుంటూ బయలుదేరారు. యాత్రికుల ఊరేగింపులో ఒక కార్వాన్ బండి, 2 గుర్రపు బళ్ళు, ఒక ఎద్దు బండి ఉన్నాయి. కార్వాన్ ను ఎండు నడిపిస్తున్నాడు. డాంకిల్, బైజుల్ గుర్రపు బళ్లను తోలుతుండగా సదాశివు ఎద్దు బండిని నడిపిస్తున్నాడు. సామాన్లన్నీ క్యారవాన్ లోను, గుర్రపు బళ్లలోను, ఎద్దు బండిలోను సరిపెట్టి బాబా సహచరులతో కలిసి వాటితో పాటే నెమ్మదిగా నడుస్తున్నారు. 4 మైళ్ళ దూరం వెళ్ళిన తరువాత ఒక తోటలో తమ బళ్ళనన్నింటినీ నిలిపి బాబా బృందమంతా ఆ రోజు రాత్రి అక్కడే బస చేశారు. వారు విశ్రాంతి తీసుకుంటుండగా మాయ వారిని విక్కిరించసాగింది. ఎందుచేతనంటే విష ద్వారా వారు చాలా పొందారని, వారి స్థితి మెరుగుపడిందని కాబోలు ఉరుములతో కూడిన భారీ వర్షాన్ని వారిపై కురిపిస్తూ మాయ తన కోపాన్ని ప్రకటించింది. ఆ కారు చీకటిలో సహచరులంతా ఆ తోటలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. వర్షం మొదలవగానే వారు త్వరగా తమ పక్క బట్టలని చుట్టి భుజాన వేసుకుని సురక్షిత ప్రదేశం కోసం వెతుకుతూ అటు ఇటు పరుగులెత్తారు. కానీ తలదాచుకోవడానికి వారికి ఆ ప్రదేశంలో ఎక్కడ చిన్న గూడు లాంటిది కూడా కనబడలేదు. అలా పరుగెత్తడంలో అలోబా కాలు జంతువులను కట్టేసిన పలుపు తాడులో చిక్కుకొని కింద పడ్డాడు. సదాశివు అతన్ని గద్దిస్తూ, నా వంక ఎందుకలా చూస్తున్నావు? నీ పక్క బట్టలు ఎత్తి పట్టుకో. నా వంక అలా తేరిపారా చూడడానికేనా ఎస్కొని విడాల్సింది? ఇది నవజనమయ్యా అన్నాడు. వారు పక్క బట్టలన్నింటినీ దొంతరులుగా చుట్టి గుర్రపు బగ్గీడి క్రింద ఎడ్ల బండి క్రింద పెట్టారు. కనీసం వాటినైనా వానలో తడవకుండా పొడిగా ఉంచాలని అలా చేశారు. వారు మాత్రం దయనీయమైన స్థితిలో ఎంతో ఇబ్బంది పడుతూ ఆ జోరు వానలో అలానే తడుస్తూ ఉండిపోయారు. కానీ వారు ఏ విధంగా
వస్త్రాలన్నీ పూర్తిగా తడిసిపోయాయి. నవజీవనంలో నిస్సహాయ స్థితి, హెల్ప్లెస్నెస్ అనే ఈ దశలోనే మొదటి రోజు ఇంద్రుడు వర్షం కురిపించడం ద్వారా పూర్తిగా నిస్సహాయ స్థితికి లోనయ్యారు. బాబా ఒక చిన్న టెంట్ లో ఉన్నారు. అయితే దానికి ఉన్న రంధ్రాల గుండా వర్షం నీరు పడడంతో ఆయన కూడా తడిసిపోయారు. నిద్రలేని ఆనాటి రాత్రి ఎంతో కష్టంగా గడిచింది. మరునాడు జనవరి 2వ తేదీ ఉదయం ఆ తోట నుండి బయలుదేరారు. 5 మైళ్ళు నడిచిన తరువాత బాబా పేరును భిక్షాటనకై పంపించారు. అతను కొన్ని రొట్టె ముక్కలను తీసుకొచ్చాడు. అందులో ఒక్కొక్క ముక్కని వారిలో ప్రతి ఒక్కరికి బాబా పంచారు. స్త్రీలు గాడిదలకు ఇక్కడ ఇది బహుశా స్త్రీలు గాడిదలకు గడ్డి వేశారు అని ప్రింట్ అయింది. ఇది స్త్రీలు అన్నమాట. బహుశా అది పొరపాట్లు పడిందేమో. 3807 పేజీలు మీద పేరాలో 4వ లైను. స్త్రీలు గాడిదలకు గడ్డి వేశారన్నారు. ఆ స్త్రీలు అనేది పెన్సిల్తో దయచేసి రౌండ్ చేసుకోండి. సారీ చేయకండి. ఇక్కడ ఏమిటంటే స్త్రీలు గాడిదలకు గడ్డి వేశారు. అది అక్కడ కామా పెడితే సరిపోతుంది. అక్కడి నుండి మళ్ళీ 5 మైళ్ళు నడిచిన తరువాత వారు హర్యానా అనే గ్రామం చేరుకొని అక్కడ ఒక మామిడి తోటలో బస చేశారు. ఆ రోజుల్లో వారు ఆగిన ప్రతి చోట మురళి సహాయంతో కాకాబరియా వంట చేసేవాడు. అన్న 104 రాత్రిపూట కాపలా కాసేవాడు. సాధారణంగా ఏరిక్స్ బాబాతోనే ఉంటూ ఆయనకు కావలసిన నిత్య అవసరములన్నింటినీ చూసుకుంటూ ఉండేవాడు. అంతేకాక బాబా అతనిని భిక్షాటనకు కూడా పంపుతూ ఉండేవాడు. నీటిని తోడి కుండలన్నింటిలో నింపడం, పాత్రలన్నింటినీ కడిగి శుభ్రపరచడం, జంతువులన్నింటికి మేత వేసి నీరు పట్టడం, వాహనములన్నింటినీ ఎప్పటికప్పుడు పనిచేసే విధంగా సరైన రీతిలో ఉంచడం మొదలగు ఈ పనులన్నింటినీ మిగిలిన పురుష శాసనులందరూ చేస్తుండేవారు. ఆ మర్నాటి ఉదయం వారందరూ హర్యానా నుండి బయలుదేరారు. 5 మైళ్ళు నడిచిన తరువాత బాబా అభ్యర్థనపై మొదట స్త్రీలు 2 మైళ్ళ దూరాన్ని కేరవాన్లో కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వారు మరో 1.5 మైళ్ళ దూరం నడిచారు. ఆ రోజు మధ్యాహ్నం రాత్రి కూడా వారు అమరోహ అనే ప్రదేశంలోని మామిడి తోటలో గడిపారు. బాబా తన శాసనులకు గుర్రపు బగ్గీల్లో భిక్షాటనకై పంపించారు. భిక్షాటనకు వెళ్ళిన వారి కోసం మామిడి చెట్టు కింద ఎదురు చూస్తూ కూర్చున్న సమయంలో బాబా డాంకిన్ కు ఒక తమాషా అయిన పద్యాన్ని నిరంతరం అగ్నిగుండంలా ఉండే దుస్సాధ్యే కాకాకు తలనొప్పిగా తయారయ్యాడు. కాకాకి భార్య లేదన్న సంగతి మనకందరికీ తెలుసు. అయినా కాక తన పిల్లలకి ప్రతిరోజు అన్నం పెడుతుంటాడు. ఎప్పుడు దుప్పట్లు గోనె సంచుల క్రిందే డాక్టర్ మున్సిప్ని చూస్తుంటారు మీరు. విష్ణు మీరు బరువులు ఎక్కించడం, బరువులు దించడం చేస్తుంటారు. మురళి కత్తితో ఉల్లిపాయలు కోస్తుంటాడు. రెండు సదాశివులు ఎడ్ల బళ్లను తోలుతుంటారు. బైబిల్ ఆది గుర్రపు బగ్గీలను తోలేవారు. అన్నా 104 ఎల్లప్పుడూ కలహాలకు కారణమవుతుంటాడు. డాంకిన్ సాధారణంగా పశువులకు సహాయం అందిస్తుంటాడు. బాబాదాస్ గొడుగుతూ ఉంటాడు.
అలోబా కుండలపై దృష్టి పెట్టి నీళ్లు నింపుతుంటాడు. అయితే క్యారవాన్కి జీవం మాత్రం ఏరిచ్చే. ఆ రోజున సహచరులందరూ చాలా భిక్షను తీసుకొచ్చారు. వారు గుర్రపు బడలో కూర్చొని వెళ్ళినప్పటికీ భిక్షాటన చేసి చాలా భిక్షను తీసుకురావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఏరిచ్తో బలమైన వ్యక్తి గుర్రపు బండిలో కుదిపులకు వణికిపోతుందని భావించి ఒక పెద్ద కుండ నిండా భిక్షగా ఇచ్చిన చెరకు రసాన్ని నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. భిక్షకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి టాంగాలో తమ వసతి చేరుకున్నారు. అమ్రోహలోని ప్రజలందరూ ఉదారులు. అందువల్ల వీరికి ఎక్కువ ఆహారము భిక్షగా లభించింది. ఆ తర్వాత శాస్త్రులందరూ బాగా విశ్రాంతి తీసుకున్నారు. బెనారస్ నుండి జాన్పూర్ వరకు వారు గడిపినది సంచార జీవితం, రిప్సీ లైఫ్. మొరాదాబాద్ నుండి కూడా ఆ సంచార జీవిత ఘట్టం కొనసాగుతుంది. 1950 జనవరి 4వ తేదీ ఉదయం 8 గంటలకు వారు అమ్రోహా నుండి బయలుదేరి 15 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళిన తరువాత సాయంత్రం 4:30 గంటలకు రతన్ గర్ అనే ప్రదేశాన్ని చేరుకున్నారు. స్త్రీలు 9:30 మైళ్ళు నడిచిన తరువాత మిగతా దూరాన్ని కేరవాన్ బండిలో కూర్చొని ప్రయాణించారు. ప్రయాణపు దారిలో క్రమం తప్పకుండా భిక్ష కోసం వెళ్ళవలసి వచ్చేది. సాధారణంగా బాబా తో కలిసి స్త్రీల కంటే ముందు వరుసలో నడిచేవాడు. వారి వెనుక ఒక పర్లాంగ దూరంలో మెహరా, గోహెర్ నడుస్తూ ఉండేవారు. వీరి వెనుక మణి, మెహరు గాడిదలను నడిపించుకుంటూ వెళ్ళేవారు. చివరగా వీరి వెనుక మరికొంత దూరంలో తెల్లని కప్నీలను, ఆకుపచ్చ తలపాగాలను ధరించిన పురుష సహచరులు నడిచేవారు. వైద్యులు తెల్ల గుర్రాన్ని బండికి కట్టి తోలుకుంటూ వచ్చేవాడు. కానీ దారి పొడుగున ఆ గుర్రం మొరాయిస్తూ ఇబ్బంది పెడుతూనే ఉండేది. సభ్యులంతా వచ్చేలోపు వారికి తగిన ఆహార సదుపాయాలను సిద్ధంగా ఉంచేందుకు కాకాబరియా అప్పుడప్పుడు వారికంటే ముందుగా టాంగాలో వెళ్ళేవాడు. ఒక్కొక్కసారి ఆ గుర్రంపైకి ఎక్కి కూర్చునే లోపే అది పరుగెచ్చేది. దాన్ని పట్టుకోవడం కోసం కాక దాని వెనకాలే కొంత దూరం పరుగెత్తాల్సి వచ్చేది. రతన్ గఢ్ లో కూడా వారు మామిడి చోట్ల బస చేసేవారు. రాత్రిపూట స్త్రీలు కేర్వాన్ బండిలో నిద్రించేవారు. తన చిన్న టెంట్లోనూ పురుష శాస్త్రులంతా ఆరు బయట చెట్ల క్రిందనే నిద్రించేవారు. బాబా తన చిన్న టెంట్లో ఉండేవారు. పురుష శాస్త్రులంతా ఆరు బయట చెట్ల క్రిందనే నిద్రించేవారు. జనవరి 5వ తేదీన రతన్ గఢ్ లో ఏరిచ్ ఆదితో కలిసి బాబా భిక్షాటనకు బయలుదేరారు. అందరికీ సరిపోయేంత ఆహారాన్ని వారు భిక్షగా పొందగలిగారు. భిక్ష తీసుకొని తిరిగి వస్తూ బాబా నజీబాబాద్ లో కొద్ది రోజులు ఉండాలని, మళ్ళీ అక్కడి నుండి రైలు డెహ్రాడూన్ వెళ్ళాలని తన ఆకాంక్షను వెలుగుచ్చారు. ఆదిని నజీబాబాద్ కు వెళ్లి అక్కడ వసతి ఏర్పాట్లకు ఆహారం భిక్షగా పొందేందుకు తగిన ప్రదేశాన్ని వెతకమని, అలానే అక్కడి నుంచి డెహ్రాడూన్ కు వెళ్లేందుకు రైలు ఛార్జీల నిమిత్తం డబ్బును ఎవరినైనా అడిగి ఏర్పాటు చేయమని సూచించారు. వెంటనే ఆది బస్సులో బయలుదేరాడు. బాబా పేరును ఎవరికి తెలియజేయకూడదు. భిక్షాటన కూడా సంతోషంతో ప్రేమతో చెయ్యాలి. భిక్షను తెచ్చే వారికి తన సహచరుల పైన సానుభూతితో మేలు చేసేమనే భావన ఉండకూడదు. భిక్షను స్వీకరించే వారు కూడా ఆ భిక్ష స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా అనే విషయాన్ని అతి జాగ్రత్తగా గమనించిన తరువాతనే స్వీకరించాలి. బాబా జనవరి 6వ తేదీ ఉదయం 9:30 గంటలకు రతన్ గఢ్ నుండి బయలుదేరారు. 5 మైళ్ళు వెళ్ళిన తరువాత దారిలో తెల్లగుర్రం లాగుతున్న బండికి ఏదో ఇబ్బంది వచ్చి ఆగిపోయింది. ఆ బండిని గుర్రం సరిగ్గా లాగలేకపోతుంది. మొరాదాబాద్ లో ఉండగా ఆ తెల్లగుర్రానికి టాంగాను లాగటంలో తగిన శిక్షణ ఇచ్చారు. అయినా ఆ గుర్రం మాటికి మొరాయిస్తుంది. కొంత ప్రయత్నం మీది ఇబ్బంది పడుతూ
మరొక మైలు దూరం నడిపించి ప్రయాణించి మళ్ళీ ఒక మామిడి తోటలో బస చేశారు. అక్కడ ఆ టాంగాకు మరమ్మతులు చేశారు. కానీ ఆ పని పూర్తి అయ్యేటప్పటికీ అర్ధరాత్రి దాటిపోయింది. కొంతమంది దాసర్లు భిక్షగా ఆహారాన్ని తీసుకొచ్చారు. కానీ కొద్దిసేపట్లోనే పెద్ద పెద్ద కోతులు వచ్చి ఆ ఆహారాన్ని దొంగిలించి ఎత్తుకెళ్ళిపోయాయి. అందువల్ల ఆ రోజు సాయంత్రం వారు ఆహారం ఏమీ తినకుండానే గడపవలసి వచ్చింది. 7వ తేదీ ఉదయం 8:15 తిరిగి నడక ప్రారంభించారు. రోడ్డు మీద తన బండిని నడుపుకొట్టు వెళ్తున్న ఒక వ్యక్తికి ఊరేగింపుగా వెళ్లే బాబా బృందాన్ని చూసి ముచ్చటేసింది. వారేమీ అడగకుండానే తన వద్దనున్న తాజా చెరుకు గడలను వారికి ఇచ్చాడు. దారిలో వెళ్లే వారందరూ ఊరేగింపుగా వెళ్లే ఆ బృందాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. అందరూ హరిద్వారకు వెళ్తున్నారని తెలుసుకొని భక్తిపూర్వకంగా వినయంతో వారికి నమస్కరించేవారు. ఆ రోజు కాలి నడకన వారు 9 మైళ్ళు నడిచి రాత్రికి నిస్తౌర్ అనే ప్రదేశంలో మామిడి తోటలో బస చేశారు. ఆ మరునాడు ఉదయం 8 గంటలకల్లా ప్రయాణాన్ని తిరిగి కొనసాగిస్తూ 13 మైళ్ళు నడిచిన తరువాత అక్బరాబాద్ అనే ఊరి సమీపంలో మరొక మామిడి తోటలో ఆగారు. అక్కడ ప్రజలు గుమిగీడి ఎంతో గౌరవంతో వారిని దర్శించారు. ఆ ఊరేగింపు ఒక ప్రత్యేక తరహాలో అద్భుతంగా ఉంది. అదే అక్కడ ప్రజల్లో ఆసక్తిని పెంచి ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. భారత్లో సంచార జీవితాన్ని గడిపేవారు చాలా మంది ఉన్నారు. నిత్యము నడిచే తీర్థయాత్రికులు ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి దృశ్యాన్ని వారు అన్నడూ చూడలేదు. ఈ బాటసారుల బృందం భగవంతుడి బృందం ఇది అని వ్యక్తం చేయలేంది ఏదో ప్రజలందరినీ ఆకర్షించి అతి చెరువులోంచి ఆ బృందాన్ని తీసేటట్టు చేస్తుంది. ఆ ఆకర్షణకు లోనైన వారు ఆ బృందం వైపు చూడకుండా ఉండలేకపోతున్నారు. కారణం అది భగవంతుని బృందమే కనుక. అవతారుడు ఇప్పుడు ఒక దేశకుమారిగా జీవితాన్ని గడుపుతూ భిక్షకుడిగా ఉన్నాడు. నజీబాబాద్కు వెళ్లే దారిలో బాబా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. ఇంతకు ముందనడు బాబా నీళ్లు అడగలేదు. అందువల్ల బాబా కోసం వాడే ఫ్లాస్కులో మంచినీళ్లు నింపడం పట్ల స్త్రీ శాస్త్రులు శ్రద్ధ చూపించలేదు. బాబా దగ్గరలోనే ఉన్న బావిలో నుండి నీటిని తోడుతున్న వ్యక్తి వద్దకు ఏరు పంపించారు. నీటిని తీసుకొచ్చాడు. ఏరు పాదాలను తాకిన తర్వాత బాబా ఆ నీటిని త్రాగి మళ్ళీ ఏరుచిని ఆ బావి దగ్గర నీటినిచ్చిన వ్యక్తి వద్దకు వెళ్లి అతని పాదాలను తాకిడమని ఆదేశించారు. నిజానికి కేవలం ఆ మనిషి కోసమే తనకు దాహం వేసిందని బాబా చెప్పారు. అతనికి ఆంతరంగికంగా ఏదో ఇవ్వవలసి ఉండడంతో దాన్ని ఏరుచి ద్వారా ఆ వ్యక్తికి అందజేశారు. ఇటువంటి పనులను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎందుచేతనంటే ఇది తెర వెనుక జరుగుతుంది కనుక. అనంత శక్తి జ్ఞానాలకు నిధి అయిన మరియు దాత అయిన ఆయన ఒక్కరికే తెలుసు తన పని ఏమిటో. ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ భూభాగం అంతా ప్రభువు ఆగమనంతో పునీతం కావాలని దాహార్తి అయి ఎదురు చూస్తోంది. అందుచేత సంపూర్ణ ప్రేమతో ఆయనకు స్వాగతం పలికింది. ఆయనను గుర్తించకపోయినప్పటికీ ప్రజలందరూ ఎంతో ఔదార్యంతో భిక్ష ఇచ్చారు. శాస్త్రాలు వెళ్ళిన ఏ ప్రదేశంలోనూ వారిని తిరస్కరించి పొమ్మనడం గాని వారు విత్తాహస్తాలతో తిరిగి రావడం గాని జరగలేదు. జనవరి 9వ తేదీన అక్బరాబాద్ కు దగ్గరలోని మామిడి తోట నుండి బయలుదేరి 8 మైళ్ళు ప్రయాణం చేసి నజీమాబాద్ చేరుకున్నారు. బెనారస్ నుండి 38 మైళ్ళు కాలినడక నడిచి మొరాదాబాద్ చేరుకున్నారు. మళ్ళీ అక్కడి నుండి మరొక 76 మైళ్ళు నడిచి నజీబాబాద్ చేరుకున్నారు. వారందరూ బస చేసేందుకు ఒక తోటను ఏర్పాటు చేశాడు. అందులో ఒక వసారా కూడా ఉంది. ఆ ప్రదేశం ఏనాడు పరిశుభ్రపరిచినట్లుగా లేదు. అందువల్ల వీళ్ళందరూ కలిసి ఆ ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ ఆ ప్రదేశాన్ని ఎంతో ఇష్టపడ్డారు.
ఆ పట్టణంలో నివసించే కొంతమంది స్త్రీలు స్త్రీ శాస్త్రుల వద్దకు వచ్చి పూడ్చే పనులు చేసి తమ చేతులను మళ్ళీ చేసుకోవద్దని ప్రాధాన్యపడ్డారు. అక్కడ ఊడ్చే ఒకరు ఉన్నారని, ఆ పనిని ఆమె చేస్తుందని వారు చెప్పారు. కానీ స్త్రీలందరూ తమంతట తానే ఆ ప్రదేశాన్ని శుభ్రపరచుకుంటామని బదులిచ్చారు. స్థానిక స్త్రీలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఎందుచేతనంటే అటువంటి పనులు సాధారణంగా నిమ్న జాతుల వారే చేస్తారు. కానీ నవజీవనంలో సేవకులను కూలీలను పెట్టుకోరాదన్న నియమం ఉంది. ఎంత అధమమైన పనులైనా శాసనలు వారంతటా వారే చేసుకోవాలి. ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచిన తరువాత ఆ ప్రదేశానికి ఒక గుర్ర బండి వచ్చి ఆగింది. అందులో నుండి దంపతులు ఇద్దరు కిందకి దిగి తమ తాము పరిచయం చేసుకున్నారు. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఆ దంపతులిద్దరూ తాజాగా వేడిగా ఉన్న రుచికరమైన ఆహారాన్ని శాస్త్రులందరికీ తీసుకువచ్చారు. భిక్షను ఇవ్వదలుచుకున్న వాళ్ళు ఆదిని సంప్రదించి ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. తాంగా నడిపే ఒక వ్యక్తి మఖన్లాల్ దంపతుల గురించి చెప్పి వారి చిరునామాను ఆదికి తెలియజేశాడు. ఆది తమ హరిద్వార్ ప్రయాణం గురించి ఆ దంపతులకు చెప్పాడు. వెంటనే ఆ దంపతులిద్దరూ స్పందించి వారికి సేవ చేసి కరించే మహద్భాగ్యాన్ని తమకు ఇవ్వవలసిందిగా కోరారు. అంతేగాక తాము ఆ బృందానికి ఆహారాన్ని భిక్షగా కొద్ది రోజుల పాటు మాత్రమే కాకుండా కొన్ని వారాల పాటు ఇవ్వదలుచుకున్నామని కూడా చెప్పాడు. భగవంతుడు లీల ఎలాగే ఉంటుంది. భగవంతుడితో ప్రయాణం చేస్తే, భగవంతుడు జీవితాన్ని గడిపితే మనం ఏది ఆశించకుండా మన యొక్క కార్యాలు నెరవేరుతూ ఉంటాయి. అందులో మన ప్రమేయం ఉండదు, ఆయన ప్రమేయమే ఉంటుంది. ఆ విధంగా ఆహార సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడిక ఆది నజీబాబాద్ నుండి డెహ్రాడూన్కి వెళ్లే రైలు ప్రయాణపు ఛార్జీల విషయం చూడవలసి ఉంది. దానికోసం ఆది ఒక జదుపునార వర్తకుడిని కలిశారు. ఆ వర్తకుడు వీరు చేపట్టిన హరిద్వార్ యాత్ర విషయం అనగానే ఇంకేమీ అనకుండా వెంటనే స్పందిస్తూ తన గుమస్తాను పిలిచి వారి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లని చేయమని ఆదేశించాడు. అంటే బాబా మామూలుగా అవతారుడు అన్న దశ ఆయన దాటిపోయి మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు అన్న స్థాయిలో ఉన్నాడు. అందువలనే ఈ నవజీవనం ఇంత అద్భుతంగా ఉంది. అతనికి ఆది చాలా స్పష్టంగా తెలియజేశాడు. తాను ధనమును స్వీకరించదని, కేవలం 3వ తరగతి రైలు టికెట్ల కొనుక తమ బృందానికి లభించినట్లయితే తన లక్ష్యం నెరవేరినట్లని చెప్పగా దానికి తగ్గట్లుగా ఆ వ్యాపారి తన కార్యదర్శిని పురమాయిస్తూ ఆ ఏర్పాట్లను చూడమన్నాడు. ఇదంతా కూడా అందరి ఒక గొప్ప అద్భుతం. ఎలా అని ఎదురు ప్రశ్న లేకుండానే ప్రతి విషయం ఎంతో తేలికగా పరిష్కరించబడింది. ఈ సందర్భంలో మీకు చిన్న సూచన. ఇక్కడ ఇదంతా ఊహకు కూడా అందని ఒక గొప్ప అద్భుతం అని చెప్పబడింది కదా. గొప్ప అద్భుతం దిగువన బ్రాకెట్ లో నవజీవన పెట్టి ఇందులో ఇంతవరకు చదివిన వాటిలో ఏవైతే అద్భుతాలుగా పరిగణించబడ్డాయో అవన్నీ ఎవరైనా శ్రమపడి ఒక దగ్గర కానీ రాయగలిగితే ఆ పుస్తకం ప్రింట్ చేస్తే చాలా దానిపైన చేసుకుంటుంది. ఇక 3వ సమస్య, ఉండడానికి కావలసిన వసతులు. ఆ స్థలం పట్టణపు పొలిమేరల్లో ఉండాలని, అందులో ఒక బావి ఉండాలని, అంతేగాక తమ పశువులను కట్టి ఉంచేందుకు వీలుగా దాని చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలని బాబా కోరిక. బాబా కోరినట్లు వారు బస చేయడానికి కావలసిన సరైన స్థలం దొరకడం లేదు. ఎంతో వెతగ్గా ఆది అటువంటి తోట యజమాని చిరునామాను సంపాదించగలిగాడు. అడిగిన వెంటనే ఆయన దానిని బాబా బృందం వాడుకునేందుకు ఇష్టాపూర్వకంగా అనుమతినిచ్చాడు. అన్ని అద్భుతాలే, నవజీవనం అంతా అద్భుతాలే. ఇన్ని అద్భుతాలు
ఒక నవజీవనంలోనే కాదు, అవతారుడు ఆయన ఈ అవతార కాలంలో చేసిన ప్రతి చర్య కూడా ఒక అద్భుతమే. ఆ అద్భుతాన్ని మనం ఒక విధంగా ప్రత్యేకించి ఒక పుస్తకంగా తయారు చేయగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. అయితే అది కూడా ఎలా ఉండాలంటే ప్రారంభం నుంచి చివరి వరకు అలా ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వెతుక్కుంటూ అవన్నీ కూడా ఎడిట్ చేసి వాటిని మనం కానీ ఒక పుస్తక రూపంలో ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది. బహుశా ఇలాంటి ప్రయత్నం ఎవరైనా ముందు కానీ ఇంతకు ముందు చేసుకుంటే పర్వాలేదు. కానీ నవజీవనంలో ఈ ప్రభు చరిత్రలో వచ్చినటువంటి వివరాలన్నీ అందులో ఉండవేమో. అయినా ఒకవేళ మీకు తెలిస్తే ఆ ప్రయత్నం వేరేగా చేయవలసిన అవసరం ఉండదు. కానీ మీరు చేయడానికి కొంచెం మీలో ఎవరైనా మీరు అంటే మీరు ఎవరైనా సరే ప్రయత్నం చేయండి. నవజీవనాన్ని ఎలా రాయాలంటే ఒక విధంగా ఆ పరమ పావనుడు ఈ ప్రపంచం కోసం చేసేటటువంటి ఒక మహోన్నతమైన చర్యలో భాగంగా ఈ నవజీవన ఘట్టం ఒక విధంగా నిర్ణయించబడి ఈ దిగువ చూపుల విధంగా అది సాగినది అని ప్రారంభించి ఒకటి తరువాత ఒకటి అంటే అన్ని కూడా ఒక దాంట్లోనే ఉన్నాయి, 9వ భాగంలోనే ఉన్నాయి. వేరే అన్ని పుస్తకాలు వెతక్కర్లేదు. అలాగే అలా ఘట్టాలన్నీ రాసిన తరువాత ఆయా ఘట్టాల్లో బాబా చేసిన ప్రమాణాలు వేరేగా ఒక టేబుల్ లాగా రాసి అందులో విడిగా చూపించాలి. ఇలా చేస్తే ఆ పుస్తకం చాలా మందికి చక్కటి అద్భుతమైనటువంటి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదో చదివాం ఏదో విన్నాం అన్నట్టు కాకుండా విన్నది చదివింది దాన్ని మనం ఇతరులకు కూడా అందించే ఉన్న తృప్తి కూడా మనకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా ఊహకు కూడా అందరి ఒక గొప్ప అద్భుతం. ఎలా అనే ఎదురు ప్రశ్నలు లేకుండానే ప్రతి విషయము ఎంతో తేలికగా పరిష్కరింపబడింది. ఇక 3వ సమస్య ఉండడానికి కావలసిన వస్తువులు. ఆ స్థలం పట్టణం పొలిమేరలో ఉండాలని కండిషన్లు, అందులో ఒక బావి ఉండాలని, అంతేకాక తమ పశువులను కట్టి ఉంచేందుకు వీలుగా దాని చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండాలని బాబా కోరిక. బాబా కోరినట్లు వారు బస చేయడానికి కావలసిన సరి అయిన స్థలం దొరకడం లేదు. ఎంతో వెతగ్గా అది అటువంటి తోట యజమాని చిరునామాను పొందగలిగాడు. అడిగిన వెంటనే ఆయన దాన్ని బాబా బృందం వాడుకునేందుకు ఇష్టపూర్వకంగా అనుమతినిచ్చాడు. అంటే ఈ నవజీవన ఘట్టం మనకి ఒక మేలుకొలుపు. కమ్ నాట్ టు టీచ్ బట్ వివేకన్నాడు కదా, మేలుకొలుపు చేస్తానన్నాడు కదా. భగవంతుడితో జీవితం ఎలా ఉంటుందో అని మనందరికీ ఒక మేలుకొలుపుగా ఈ నవజీవన ఘట్టం మొట్టమొదట మనకు సాయం చేస్తుంది. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జస్ట్ గ్యాప్ ఫర్ అ ఫ్యూ మినిట్స్. జై. ఈ సహజీవన యాత్రలో ఈ యాత్ర ఇప్పుడు మనకి ఆ బృందంతో ఉన్నాం కనుక యాత్రలో మనం ఈ అద్భుత ఘట్టాలే కాకుండా ఆయన ప్రేమతో మనకు అందించిన అద్భుతమైన గీతాలను కూడా వాటి సారాంశాన్ని కూడా మనం ఉంటూ ఉన్నాం. అందులో భాగంగా మంగళ స్వరూప అనే గీతాన్ని
నిన్న పాడుకొని మొదటి చరణం చెప్పుకోవడం జరిగింది. అది మళ్ళీ రిపీట్ చేస్తూ ఆ చరణాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ముందుకి ప్రయాణం చేద్దాం. మెహరు బాబా మానవుడవై మహిమి వెలసినవా మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళ స్వరూప మెహరు బాబా మానవుడవై మహిమి వెలసినవా మంగళ స్వరూప మంగళ స్వరూప. చిరునగవు మోముగల చిన్మయాత్మ పరమ మహనీయ పావనాత్మ భువన మోహన తేజ సుందరాత్మ నయనముల కరుణగల దివ్య ఆత్మ మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మానవుడవై మహిమి వెలసినవా మంగళ స్వరూప మంగళ స్వరూప. ఈ మొదటి చరణంలో చిరు నగవు మోముగల చిన్మయాత్మ ఆయన సర్వాత్మ దివ్యాత్మ అనంతాత్మ సత్య ఆత్మ సర్వోన్నత ఆత్మ ఇప్పుడు చిన్మయాత్మ అని కూడా వర్ణించబడుతూ ఈ గీతంలో ఆయన మనకు దర్శనమిస్తున్నారు. ఇంచేత ఆయన చిరునవ్వు చిన్మయంగా ఉంటుంది. ఆ చిన్మయము అనేటటువంటి పదం అందరికీ వాడబడదు, మానవ రూపంలో ఉన్న భగవంతుడికి తప్ప. అందుచేత చిరునగవు మోముగల చిన్మయాత్మ అనిపించాడు. ఆ రెండో పాదంలో పరమ మహనీయ పావనాత్మ మహనీయ మహనీయ మహా అంటే ఒక విధంగా మహోన్నతమైన అని అర్థం స్ఫురిస్తుంది. మరి మహనీయం అంటే అది ఏం చేస్తుంది? అది ఎంత మహోన్నతమైనదో ఆయన్ని అనుసరించే వాళ్ళకి చాలా మహనీయమైనది. అంటే ఉన్నతమైనటువంటి విశ్వాసంతో, ప్రేమతో, విధేయతతో, భక్తితో ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి ఆ చిన్మయాత్ముడు పావనాత్ముడిగా సాకుతాడు. భువన మోహన తేజ సుందరాత్మ భువన మోహన తేజ చతుర్దశ భువనాలని కూడా ఏకకాలంలో ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. ఎలా? తన యొక్క తేజస్సుతో. మరి ఆ తేజస్సుతో నిండిన ఆ ఆత్మ సుందరంగా ఉంటుంది. ఎంత సుందరంగా ఉంటుందంటే ఇంత సుందరము అని చెప్పడానికి అలవి కాకుండా ఉంటుంది. నయనముల కరుణ గల దివ్య ఆత్మ. ఈ చిన్మయాత్మ, పావనాత్మ, సుందరాత్మ ఇవన్నీ ఎందులో భాగాలు?
దివ్య ఆత్మలో భాగాలు. ఆ దివ్య ఆత్మ ఏ దేహంలో అయితే ఉంటుందో ఆ దేహానికి పొదగబడిన కరుణ నుంచి నిండినటువంటి ఆ కళ్ళు చాలా దివ్యంగా ఉంటాయి. మెహేరు బాబా మెహేరు బాబా. విష్ణుమూర్తి, ఈ మహావిష్ణువు ఆ రూపమే అపురూపం, అద్భుతం, అద్వితీయం, అజరామరం. అందుచేత ఆ మొదటి శరణంలో మెహర్ బాబా యొక్క ఆ మంగళ స్వరూపంలో ఉన్న రహస్యాల్ని కొంతమేరకి మొదటి చరణంలోనే మనకి బాబా అందజేయడం జరిగింది. ఇక రెండవ చరణం, వరదుడవు సాజుడవు దీన బంధు కరములను మోక్షితిని జ్ఞాన సింధు పతితులను రోచదవు ఆత్మబంధు పదములను చేరితిని ప్రేమ సింధు మెహరు బాబా మెహరు బాబా. ఒక వర్ణనికి మరొక వర్ణ ఉత్ప్రేరకం అవుతుంది. అంటే ఒక చరణానికి మరో చరణం ఉత్ప్రేరకం అవుతుంది. వరదుడవు, నిన్ను నమ్మి నిన్ను ఆశ్రయించి నిన్ను మాత్రమే పూర్తిగా విశ్వసించి మరో యోచన లేకుండా నీకోసమే బ్రతికేటటువంటి అటువంటి అదృష్టవంతుడికి నువ్వు వరదుడవు, అంటే వరాలను తీర్చేవాడవు. వరదుడవు ఆర్జుడవు, అలా వరాలి పడవలు నువ్వే మొదటి వాడివి. దీన బంధు, వీరులు, పతితులు, పాపులు ఇత్యాది బలహీన వర్గాల వారందరికీ ఆయనే బంధువు. ఒక పూర్వం హరిబాబా పోళ్ళలోకి వచ్చిన కొత్తలో పద్మనాభం గారు ఈ పనిముట్టుని పాడమంటే నాకు మెహర్ బాబా పాటలు రావండి, నేను ఎప్పుడు ఒక పాట దేవుడి కోసం పాడుకుంటాను, అది పాడి వినిపిస్తానండి, అది మీరు ఆనందిస్తే పర్వాలేదు, లేకపోతే నా దురదృష్టం అనుకుంటాను అని అంటే ఆయన నా పక్కన కూర్చొని పాడమన్నాడు. ఆయన తుమి హో బంధు తుమి హో సాథీ తుమి సహారే కొయాన అప్నా అని పాడించారు బాబా. చాలా చాలా ఆనందించారు, అన్ని ఆయనే అన్నట్టుగా. అందువల్ల మెహర్ బాబాతో ప్రతి వాళ్ళు ఇది గుర్తుంచుకోండి, మీ పరిచయం బాబాతో ఏ రోజు జరిగిందో అది ఏ రోజో డైరీలో రాసుకోవాలి. రాసుకొని అప్పటి నుంచి ఆయనతో మీరు ఏ విధంగా సావాసు చేశారో ఆ సావాసులో మీరు పొందిన అనుభూతులు ఏమిటో మీరు గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకునే పరిస్థితి మీలో లేకపోతే డైరీలో రాసుకోవాలి. ఒకవేళ ఈ పని ఇంతవరకు చేయకపోతే ఇప్పుడైనా స్టార్ట్ చేయండి. నా మెహర్ బాబాతో నా
ఇన్వర్టెడ్ కామర్స్ బట్టి అనుభవాలు అని దానికి హెడ్డింగ్ పెట్టి ఇప్పుడైనా పోని ఒక పుస్తకాన్ని స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు ఆయన్ని మీరు చూశారు, ఆయన మిమ్మల్ని ఎప్పుడు చూశారు, ఆ తేదీని ఆ వారాన్ని అక్కడ వెయ్యండి. అండర్లైన్ చేసి కిందని ఈ డైరీ రాసిన రోజు వెయ్యండి, వారాన్ని వెయ్యండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు పొందే అనుభవాల్ని ఆ డైరీలో రాయండి. దానివల్ల మనకు ఉపయోగం ఉండదు, కానీ మన తరువాతి తరాల వారికి మన డైరీలు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనాన్ని ఇస్తాయి. ఈ పనిముట్టు అనుభవాలన్నీ కూడా గీతాల్లోనే ఉన్నాయి. అందుకే ఈ పనిముట్టు డైరీ రాయలేదు. అందుచేత మీరు డైరీ రాసుకుంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు రాసుకున్న డైరీ మీరు చదువుతూ ఉంటే మీ ముందు ఆయన చిరునవ్వుతో కనబడుతూ ఉంటాడు. అంతకంటే గొప్ప అనుభవం, మధుర అనుభవం ఇంకేముంటుంది? ప్రయత్నించండి. వరదుడవు ఆజుడవు దీన బంధు కరములను మోచితిని జ్ఞాన సింధు. నిన్ను రెండు చేతులు జోడించి నీ ముందు దీనుడుగా అర్థిస్తున్నాను, నా అభ్యర్థన విను అని ఆయన్ని అర్థించాలి. ఎందుకు? బాబా ఏమిటి? జ్ఞాన సముద్రుడు, జ్ఞాన సింధు. సింధువు అంటే సముద్రం, జ్ఞాన సముద్రుడు. వరజుడవు ఆజుడవు దీన బంధు కరములను మోక్షితిని జ్ఞాన సింధు. పతితులను రోచదవు ఆత్మబంధు. పతితులు, పాపులు, వాళ్ళు వాళ్ళ సంస్కారాల రీత్యా పతితులుగా, పాపులుగా ప్రపంచానికి బాహ్యంగా కనబడుతూ ఉంటారు. కానీ వాళ్ళ అంతరాత్మలు చాలా అందంగా ఉంటాయి. వాళ్ళ అంతరాత్మలు చాలా అందంగా ఉంటాయి. ఉదాహరణకి భక్త మీరా, ఆమె హృదయం ఎంత అందమైందో మనకు తెలిసినవి. కానీ అంతటి అందమైన హృదయం అప్పట్లో ఏ స్త్రీకి ఉండలేదు, ఉండదు, ఉండకూడదు కూడా. అటువంటి ఆమెని హింసించారు ప్రజలు, ఇంచేవాళ్ళు బయట వాళ్ళు కూడా. అంచేత ఆవిడని పతిత అన్నారు. ఎలా పతిత అయిపోద్ది? వీళ్ళు కాదు, ప్రపంచమంతా ఏకమైనా ఆవిడ పతిత కాలేదు. ఎందుకు? పతిత పాలనతో ఉంది. పతితులను రోచెదవు ఆత్మబంధు. నువ్వు ఆత్మలతో బంధాన్ని పెట్టుకుంటావు, మనుషులతో కాదు. పదములను చేరి తిని ప్రేమ సింధు. అంచేత ప్రేమకి, ప్రేమ మహాసాగరుడు నువ్వు. అంచేత నీ పాదాలని చేరాను. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. మానవుడవై మహిని వెలసినవా, మంగళ స్వరూప, మంగళ స్వరూప. చాలా కాలం కిందట పల్లవరాజు గారి విశాఖపట్నంలో పల్లవరాజు గారి ఇంట్లో నేను ఉండే రోజుల్లో ఒక ప్రయత్నం బాబా చేయించారు. ఆ ప్రయత్నంలో చాలా మంది వాళ్ళు బాబా పరిధిలోకి వచ్చిన అనుభవాలు చెబితే ఆ అనుభవాల్ని
ఒక్కొక్క చరణంగా బాబా ఈ పనిముట్టు చేత బలిపించి ఒక పెద్ద గీతాన్ని తయారు చేయడం ప్రారంభించారు. అయితే అందులో కొంతమంది అనుభవాలు మాత్రమే ఉన్నాయి. అది మరి ఎందుచేతనో బాబా ఆ తర్వాత కంటిన్యూ చేసే అవకాశం ఈ పనిముట్టుకి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మీకోసం మళ్ళీ మీ అందరి కోసం అది కంటిన్యూ చేద్దాము అన్న ఆలోచన ఈ క్షణంలో బాబా కలిగించారు. దీనికి మీ యొక్క పెట్టుబడి ఏమిటంటే, ఏ పరిస్థితుల్లో మీరు మెహర్ బాబాని దేవుడిగా అవతారునిగా విశ్వసించగలిగారు, ఆ విశ్వసించిన తరువాత మీరు ఆయనతో ఎటువంటి సంబంధం పెంచుకున్నారు, అలా పెంచుకున్న తరువాత ఈనాటి వరకు మీ జీవితం ఎలా సాగింది, ఈ 3 రాసిన తరువాత ఇక మీకు ఆయనే సర్వంగా భావించి జీవిస్తున్నారా మీరంతా కూడా, లేకపోతే ఇంకో విధంగా జీవిస్తున్నారా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ 4 వాక్యం రాయాలి. ఈ 4 వాక్యాలు మీరు రాసి సిద్ధం చేసి ఉంచండి. ఎంతమంది రాయగలిగినా పర్వాలేదు. ఈయనే కాదు, మీకు తెలిసిన బాబా ప్రేమకు కూడా చెప్పండి. ఎందుకంటే రామకృష్ణయ్య గారు కూడా ఆ రోజు పల్లవరాజు గారిలో తన అనుభవం చెప్పడం, ఆయన గురించి కూడా ఒక చరణం కలపడం జరిగింది. అందువల్ల అది బాబా ప్రేమికుల ప్రేమ జీవన ఆ గమనాన్ని, ప్రేమ జీవనంలో ఉన్న రహస్యాన్ని తెలియజేసేటటువంటి ఒక అద్భుతమైన పాట గీతం అది. అందుచేత మీరందరూ కూడా రాసి ఉంచుకోండి 4 వాక్యాలు. ఇప్పుడు మనం ఈ క్రమంలో 3వ చరణంకి వచ్చాము. మనస్సులను హరించు ప్రియుడ నీవే, ఎదను వసియు సఖుడ నీవే, మానవుల ప్రేమించు మాట నీవే, ప్రేమికుల పాలించు తండ్రి నీవే, మెహర్ బాబా మెహర్ బాబా. మనస్సులు, మానవుల యొక్క మనస్సుల్ని ఆయన ప్రియుడిగా హరించేస్తాడు. ఇది ఎక్కడైతే యథార్థమైన ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ ఉన్న చోట త్యాగం ఉంటుంది. ఆ త్యాగం అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. అంటే ప్రేమించే ఆ స్నేహితుడు లేక స్నేహితురాలి కోసం ప్రాణాలు సైతం త్యాగపోసేటటువంటి గొప్ప త్యాగం ఉంటుంది. ఆ త్యాగం ఉన్న వాళ్ళకి వాళ్ళ మనసులు కల్లోలం కాకుండా సంస్కారాల భూషితమైనటువంటి ఆ మనసులు ఆయన హరించేస్తాడు. ఎలాగా? ఒక ప్రియుడిగా. ప్రపంచంలో స్త్రీని వివాహం చేసుకున్నవాడు ఆ స్త్రీకి ప్రియుడు. పురుషుడిని ప్రేమించిన స్త్రీ ఆ పురుషుడికి ప్రియురాలు. కానీ దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడే మనకి ప్రియతముడు, ప్రేమికుడు, వల్లభుడు, రక్ష, దక్ష,
సమస్తం అయిపోతాడు. అంచేత మనసుని ఆ చేతిలోకి తీసుకుంటాడు. మనసులను హరించు ప్రియుడ నీవే, ఎదను వసించు సఖుడ నీవే. ప్రియుడిగా ఉన్నవాడు స్నేహితుడిగా ఉండడానికి సంతోషిస్తాడు. అంచేత ఆ స్నేహితుడిగా తాను ప్రేమించిన ఆ సఖుడు లేక సఖి గురించి సాఖి అని బాబా అంటారు. ఆ సఖుడు లేక ఆ సఖుడి గురించి ఆలోచించి వాడి యొక్క హృదయాన్ని దోచుకుంటాడు, అందులో ఉంటాడు. మనసులను హరించు ప్రియుడ నీవే, ఎదను వసించు సఖుడ నీవే. మానవుల మాత నీవే, ఈ మానవులందరినీ కూడా కని పెంచేటటువంటి తల్లి ఎవరు? ఆయనే, మెహర్ బాబాయే. కానీ భౌతిక ప్రపంచంలో ఉనికి లేని బ్రతుకులో లేని తల్లిదండ్రులనే ప్రేమించలేని మనం కనిపెట్టని కారును తల్లిదండ్రిగా మనల్ని కాపాడుతూ ఉంటే ఎక్కడ చూసుకోగలం? అందుచేత తల్లి యొక్క ప్రేమకి తండ్రి యొక్క ప్రేమకి చాలా తేడా ఉంటుంది. తల్లి బిడ్డ ఆకలి, వాడి సుఖాన్ని, వాడిని ఎంత ముద్దుగా పెంచాలన్న విషయంలో జాగ్రత్త తీసుకుంటుంది. తండ్రి అవసరాలను తీరుస్తాడు, అవసరమైతే కొంచెం కోపడతాడు. అంచేత ఈ రెండు పనులు తల్లి నిర్వహించగలదు. మానవుల ప్రేమించు మాత నీవే, ప్రేమికుల పాలించు తండ్రి నీవే. ప్రేమికులు ఎవరు? సినిమాలో చూపించిన ప్రేమికులు కాదు. బాబాను తన ఇష్ట సఖునిగా, ఇష్ట సఖిగా భావించి ప్రేమించడం, బాబాను తల్లిగా, తండ్రిగా, సఖునిగా, ప్రియునిగా సర్వస్వంగా భావించేటటువంటి ప్రేమ వేరు. అలా ప్రేమించడం ఎవరైనా కానీ అలవాటు చేసుకోగలిగితే అలాంటి ప్రేమికుడికి ప్రేమికుల పాలించు తండ్రి నీవే, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. మానవుడవై మహిని వెలసినవా, మంగళ స్వరూప, మంగళ స్వరూప. మంగళ స్వరూపుడు తాను మంగళ హారతులను ప్రతి క్షణం అందుకుంటుంటాడు. విశ్వంలో ఎన్ని మంగళహారతుల జీవితాలు ఉన్నాయంటే ఎక్కలేదు. ఈ మంగళ హారతి దాని యొక్క అపురూపమైనటువంటి అర్థం ఏమిటంటే, ఆ హారతి ఇచ్చినప్పుడు వాడే ఆ కర్పూర వాసనలు, సువాసనలు ఆయనకి అందివ్వడం కోసం కాదు, మన యొక్క
ఆత్మల్నే అతనికి హారతిగా చేస్తూ ఆయనకి మనం పాడేటటువంటి లేదా గానం చేసేటటువంటి మంగళ గీతం అది. అంచేత మంగళ స్వరూప. ఇక ఆ రూపం ఒక మాట ఉంది, సన్మంగళానుభవంతు అని. ఆ రూపమే శుభప్రదమైనది, మంగళప్రదమైనది, కోరుకున్నటువంటి కోరికలు ఈడేర్చేది. మంగళ స్వరూప. అది సామూల మానవ దేహం కాదు, మంగళ స్వరూపం. మంగళ స్వరూప మెహర్ బాబా మానవుడవై మహిని వెలసినవా. మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళ స్వరూప మంగళ స్వరూప. ఆ అందుచేత ఈరోజు బాబా ఈ మంగళ స్వరూపం అనే గీతంలో 3 చరణాలు, వాటి యొక్క సారాంశం కూడా మనకి బాబా తెలియజెప్పారు. రేపు మళ్ళీ మరొక 2 ఉన్నాయి ఇంకా చరణాలు, అవి మనం పూర్తి చేయడానికి ఆయన అనుమతి అడుగుదాం. తప్పకుండా ఆయన పూర్తి చేస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్